జూబ్లీ హిల్స్ బైపోల్ కి రంగం సిద్ధమైంది. సో జూబ్లీ హిల్స్ లో ఏ పార్టీకి గెలుపు అవకాశాలు ఎక్కువ ఉన్నాయి, ఎందుకు ఆ పార్టీ గెలుస్తుంది, పూర్తిగా గ్రౌండ్ రిపోర్ట్ ఈ వీడియోలో చూద్దాం. ఖచ్చితంగా జూబ్లీ హిల్స్ లో రెండు పార్టీల మధ్య పోటీ ఉంది. ప్రధానంగా అటు అధికార కాంగ్రెస్ అలాగే ప్రతిపక్ష బీఆర్ఎస్, ఈ రెండు పార్టీల మధ్య ప్రధాన పోటీ ఉంది. ఇటు నవీన్ యాదవ్ అలాగే మాగంటి సునీత మధ్య గట్టి పోటీ ఉంటుంది. గెలుపు ఎవరిదన్నది వీరిద్దరి మధ్య ఉంటుందనడంలో ఎలాంటి సందేహం లేదు. మాగంటి సునీత విజయావకాశాలు పరిశీలించుకుంటే ముఖ్యంగా సానుభూతి ఫస్ట్. ఆమెకు మాగంటి గోపీనాథ్ ఉండే మంచి పేరు, మాగంటి గోపీనాథ్ ఉండే పరిచయాలు, ముఖ్యంగా బస్తీవాసుల్లో మాగంటి గోపీనాథ్కి ఒక మంచి ర్యాపో ఉంది. ఖచ్చితంగా వారందరూ మరోసారి మాగంటి ఫ్యామిలీకి అండగా ఉంటారా లేదా అని చూడాలి. కాకపోతే సెంటిమెంట్ వర్కౌట్ అయ్యే అవకాశాలు కాస్త ఉన్నాయి. దీనికి తోడు బీఆర్ఎస్ కూడా స్థానికంగా బలంగానే ఉంది. ఆ బీఆర్ఎస్ క్యాడర్ అంతా కష్టపడుతున్నారు. ఈ రెండు ఫ్యాక్టర్లకు తోడు ప్రభుత్వ వ్యతిరేకత కూడా బీఆర్ఎస్ కి అంటే మాగంటి సునీతకు ఒక ప్లస్ పాయింట్ కానుంది. ఎందుకంటే అధికార కాంగ్రెస్ మీద చాలా వరకు వ్యతిరేకత కనిపిస్తుంది. ఇప్పటికే దాదాపు రెండేళ్లు కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చి 2 ఏళ్ళు అవుతుంది. ఈ 2 ఏళ్లలో ఎలాంటి హామీలు నెరవేర్చలేదని కొంతవరకు అసంతృప్తి ఉంది. సో ఫ్రీ బస్సు ప్లస్ అవుతుందా మైనస్ అవుతుందా అని చెప్పలేదు, ఎందుకంటే మహిళలు దీని మీద ఎలాంటి అభిప్రాయాలు చెప్పట్లేదు. మరోవైపు ఆటో డ్రైవర్లంతా దీని మీద చాలా వ్యతిరేకంగా ఉన్నారు. తమకు ఇస్తామన్న డబ్బులు కూడా ఇవ్వలేదని చెప్తున్నారు. మరోవైపు ఇటీవల బస్ ఛార్జీలు కూడా సిటీ పరిధిలో భారీగా పెంచారు. ఈ ప్రభావం కూడా ఎంతో కొంత. ఎవరు అసలు ఫ్రీ బస్సు వేయమన్నారు, మేమేం అడిగాము, ఆ పురుషులకి ఎందుకు ఇంత దారుణంగా రేట్లు పెంచుతారన్న వ్యతిరేకత కనిపిస్తుంది. వ్యతిరేకత కూడా ఖచ్చితంగా బీఆర్ఎస్ కి కాస్త అడ్వాంటేజ్. సో ఈ 3 పాయింట్లు చూసుకుంటే బీఆర్ఎస్ కి ఖచ్చితంగా మంచి ఓటింగ్ పడుతుందని చెప్పొచ్చు. కాంగ్రెస్ విషయానికి వస్తే కాంగ్రెస్ బలాలేంటి బలహీనతలు ఏంటి చూస్తే కాంగ్రెస్ కి అధికారంలో ఉండడం ఒక అడ్వాంటేజ్. ఖచ్చితంగా ఏ బైపోల్లో అయినా అధికార పార్టీకి అడ్వాంటేజ్ ఉంటుంది, ఎందుకంటే పోల్ మేనేజ్మెంట్ ఈజీగా చేయగలుగుతారు. అలాగే ఒక్క ఎన్నికల్లో ప్రతిపక్షాన్ని ఓడిస్తే మనకు వచ్చే యూజ్ ఏముండదు. కనీసం అభ్యర్థిని కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపిస్తే ప్రభుత్వ పరంగా ఏదైనా మంచి జరగవచ్చని ఓటర్ మైండ్ సెట్ ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఇది అధికారంలో ఉండడం ఈ బైపోల్లో కాంగ్రెస్ కి ఫస్ట్ అడ్వాంటేజ్. జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో ముస్లింలతో పాటు ఇతర మైనారిటీ ఓట్లు చాలా కీలకం. ఇక్కడ ఎంఐఎం చాలా కీలక పాత్ర పోషిస్తుంది. ఎంఐఎం చెప్పిన అభ్యర్థులకి 60% పైగా ముస్లింలు ఓటేస్తారు. సో ఎంఐఎం పార్టీ క్లియర్ గా స్పష్టం చేసింది, తాము పోటీ చేయట్లేదు, ఖచ్చితంగా కాంగ్రెస్ అభ్యర్థికి మద్దతు ఇస్తామని చెప్పారు. వీటన్నిటికి తోడు నవీన్ యాదవ్ వెంట యూత్ బాగా నడుస్తుంది. మనం ప్రచార శైలిలో చూసుకున్న యూత్ ఎక్కువగా నవీన్ యాదవ్ వెనకాల నడుస్తుంది. అలాగే కొత్తగా ఓటర్లు చేరేవారు కూడా కాంగ్రెస్ పార్టీకి అలాగే నవీన్ యాదవ్ కి సపోర్ట్ చేసే అవకాశం. రేవంత్ రెడ్డిని చూసైనా ఖచ్చితంగా ఈసారి సెటిలర్ లోట్లు కొంతవరకు కాంగ్రెస్ కు వస్తాయని అంచనా వేస్తున్నారు. ఈ ఫ్యాక్టర్లన్నీ చూసుకుంటే ఒకటి ప్రభుత్వం అధికారంలో ఉండడం, ముస్లిం ఇతర మైనారిటీలు కూడా ఎక్కువ మెజారిటీ నవీన్ యాదవ్ వెంట నిలిచే అవకాశం ఉన్నది.